ఇర్మియా గ్రంథము 43వ అధ్యాయము. జనుడు ఇర్మియాను ఐగుప్తునకు కొనిపోవుట. నేను ప్రజలకు వారి దేవుడు ప్రభువు చెప్పుమనిన సంగతులెల్లా చెప్పి ముగించితిని. హోషియా కుమారుడు అజర్య, కారేహా కుమారుడు యోహానాను, గర్వాత్ములైన ఇతర ప్రజలు నాతో, నీవబద్ధములాడుచున్నావు. మా దేవుడైన ప్రభువు మేము ఐగుప్తునకు వెళ్ళి అక్కడ వసింపకూడదని నీతో చెప్పలేదు. నేరియా కుమారుడు బారూకు, నీవు మాకు ప్రతికూలముగా మాట్లాడునట్లు చేసెను. ఫలితముగా ఇప్పుడు బబులోనీయులు మమ్ము లొంగదీసుకొని మమ్ము చంపుటకు గాని లేదా తమ దేశమునకు బందీలునుగా కొనిపోవుటకు గాని సిద్ధమగుదురనిరి. యోహానాను కాని, సైన్యాధిపతులు కాని, ప్రజలు కాని ప్రభు ఆజ్ఞకు లొంగి యూదాలో వసించుటకు ఇష్టపడరైరి. యోహానాను ఇతర సైన్యాధిపతులు యూదాలో ఉన్న వారిని పూర్వము అన్యదేశములలో చెల్లాచెదరై అచటి నుండి తిరిగి వచ్చిన వారిని ఐగుప్తునకు తీసుకొని పోయిరి. వారు స్త్రీలను, పురుషులను, పిల్లలను, రాజపుత్రికలను కొనిపోయిరి. నెబూజరదాను గెదల్యా సంరక్షణమున ఉంచిన వారినందరినీ బారూకును నన్నును కూడా తీసుకొని పోయిరి. ఆ రీతిగా వారు ప్రభువాజ్ఞను ధిక్కరించి ఐగుప్తు ప్రవేశించి తహపనేసు నగరము వరకును పోయిరి. నెబుకద్నెజరు ఐగుప్తును ముట్టడించును. ఆ నగరమున ప్రభువు నాతో ఇట్లు చెప్పెను, నీవు కొన్ని పెద్దరాళ్లను తీసుకుని వచ్చి తహపనేసు నగరములోని ఫరోరాజు భవనమునకు ముందటి ఆవరణమునందలి మట్టిలో పాతిపెట్టుము. నీవీ పని చేయుచుండగా యూదా ప్రజలు చూడవలెను. నీవు వారితో ఇట్లు చెప్పుము, సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడనైన నేను నా సేవకుడను బబులోనియా రాజునైన నెబుకద్నెజరును ఇచటికి కొనివత్తును. అతడు నీవు పాతిపెట్టిన ఈ రాళ్లపై తన సింహాసనమును నిర్మించి తన గుడారమును పన్నును. అతడిచటికి వచ్చి ఐగుప్తును జయించును. అప్పుడు అంటురోగము వాతబడువారు అంటురోగము వలన చత్తురు. బందీలుగా కొనిపోబడువారు బందీలుగా వెళ్ళిపోవుదురు. పోరున చచ్చువారు పోరున చత్తురు. నేను ఐగుప్తు దైవముల గుళ్లకు నిప్పంటింతును. బబులోనియా రాజు ఆ దైవములను తగులబెట్టనైనా తగులబెట్టును, లేదా ఎత్తుకొని పోనైనా పోవును. గొల్లవాడు తన బట్టల నుండి పేలను విదిలించినట్లే బబులోనియా రాజు ఐగుప్తును విదిలించి విజయమును బడసి వెడలిపోవును. అతడు ఐగుప్తులోని సూర్య నగరమునందలి పవిత్ర శిలాస్తంభములను విరుగగొట్టును. ఆ దేశపు దేవతల గుళ్లను కాల్చివేయును. 44వ అధ్యాయము. ఇర్మియా జీవితమున కడపటి సంఘటనము. ఐగుప్తునందలి మిగ్దోలు, తహపనేసు, మెంఫీసు, పత్రోసు మొదలైన నగరములలో వసించు యూదులందరినీ గూర్చి ప్రభువు నాతో ఇట్లు చెప్పెను. సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు పలుకులివి. నేను యెరూషలేము మీదను యూదా నగరములన్నిటి మీదను తెచ్చిపెట్టిన వినాశమును మీరు స్వయముగా చూచితిరి. ఆ నగరములిప్పటికిని పాడువడి ఉన్నవి, వానిలో ఎవడునూ వసించుటలేదు. ఆ నగరముల పౌరులు దుష్కార్యములు చేసి నాకు కోపము రప్పించిరి. వారు అన్యదైవములకు బలులర్పించిరి. తాముగాని మీరుగాని మీ పూర్వులుగాని ఎరుగని దైవములను కొల్చిరి. నేను నా సేవకులైన ప్రవక్తలను మీ చెంతకు పంపుచునేయుంటిని. నేను అసహ్యించుకొను ఈ ఘోర కార్యమును చేయవలదని వారు మిమ్ము హెచ్చరించుచునేయుండిరి. కాని మీరు వారి పలుకులను లెక్క చేయలేదు. అన్యదైవములకు బలులర్పించు దుష్కార్యములను మానలేదు. కావున నేను నా రౌద్రమును యూదా నగరముల మీదను యెరూషలేము మీదను కుమ్మరించి వానిని కాల్చివేసితిని. అవి నాశమై ఎడారులై నేటికి నట్లే ఉన్నవి. కావున సర్వశక్తిమంతుడను ఇశ్రాయేలు దేవుడనైన నేను మిమ్ము ప్రశ్నించుచున్నాను, మీరీ దుష్కార్యములు చేసి కీడు తెచ్చుకోనేలా మీరు స్త్రీలను, పురుషులను, పిల్లలను, చంటి బిడ్డలను నాశము చేసి మీ జనులలో ఎవరునూ మిగులకుండునట్లు చేయుదురా?
మీరు వలస వచ్చిన ఈ ఐగుప్తున అన్యదైవములకు బలులర్పించి విగ్రహములను పూజించి నా కోపమును రెచ్చగొట్టనేలా మిమ్ము మీరే నాశము చేసుకొందురా? భూమి మీద జాతులన్నీయు మిమ్ము చూచి నవ్వవా? జనులు మీ పేరును శాపవచనముగా వాడుకొనరా? యూదా నగరములలో, యెరూషలేము వీధులలో మీ పూర్వులు, యూదా రాజులు, వారి భార్యలు, మీరును మీ భార్యలు చేసిన దుష్కార్యములను మీరు మరచిపోయితిరా? నేటి వరకును మీకు వినయముగాని దైవభక్తిగాని అలవడలేదు. నేను మీకును మీ పూర్వులకును విధించిన నియమములను మీరు పాటింపలేదు. కనుక సర్వశక్తిమంతుడను ఇశ్రాయేలు దేవుడనైన నేను మిమ్ము ఎదిరింతును. యూదా అంతటిని నాశనము చేయుదును. యూదీయులలో మిగిలియున్నవారు ఐగుప్తున వసింపగోరుచున్నారు. నేను వారినందరినీ నాశనము చేయుదును. అల్పులు అధికులందరూ కూడా ఐగుప్తున పోరు వలన గాని ఆకలి వలన గాని చత్తురు. ప్రజలు వారి దుర్గతిని చూచి భీతిల్లుదురు. వారిని చూచి నవ్వుదురు. వారి పేరును తిట్టుగా వాడుకొందురు. యెరూషలేము వాసుల వలె ఐగుప్తున వసించు వారిని కూడా నేను పోరు, ఆకలి, అంటురోగములతో శిక్షింతును. యూదీయులలో మిగిలియుండి ఐగుప్తునకు వలస వచ్చిన వారిలో ఒక్కడును మిగులడు. వారు మరల యూదాలో వసింపగోరుచున్నారు. కాని వారిలో ఒక్కడును అక్కడకు తిరిగిపోడు. కొద్దిమంది శరణాగతులు తప్ప ఎవరునూ అచటికి వెళ్లరు. అప్పుడు తమ భార్యలు అన్యదైవములకు బలులర్పించిరని తెలిసిన పురుషులను, అచట నిలుచుండియున్న స్త్రీలును, పత్రోసున నివసించు యూదులు వారందరూ కలిసి పెద్ద సమూహమైరి. నాతో ఇట్లనిరి, నీవు ప్రభువు పేరు మీదుగా చెప్పిన సంగతులను మేము విననొల్లము. మేము చేయదలచుకున్న కార్యములెల్లా చేయుదుము. మేము ఆకాశరాజ్ఞికి బలులర్పింతుము. ద్రాక్ష సారాయమును పానీయార్పణముగా పోయుదుము. పూర్వము మేము మా పూర్వులను, మా రాజులను, మా నాయకులను యూదా నగరములలోను యెరూషలేము వీధులలోనూ ఈ పానీయార్పణమును కావించితిమి. అప్పుడు మాకు చాలినంత తిండి దొరకెను. మేమే చిక్కులకు గురికాక క్షేమముగా ఉంటిమి. కాని మేము స్వర్గరాజ్ఞికి బలులర్పించుటయు పానీయార్పణము గావించుటయు మానివేసిన వెంటనే కటిక పేదలమైతిమి. మా ప్రజలు పోరు వలనను ఆకలి వలనను చచ్చిరి. మరియు అచటి స్త్రీలు మేము ఆకాశరాజ్ఞి ఆకారమున మోదకములు చేసినప్పుడును ఆమెకు బలులు ద్రాక్షాసారాయము అర్పించినప్పుడును మా పురుషులు తమ అంగీకారమును తెలిపిరనిరి. అచటి స్త్రీలు పురుషులు ఈ రీతిగా జవాబు చెప్పగా నేను వారితో ఇట్లంటిని, మీరు మీ పూర్వులు, మీ రాజులు, నాయకులు, ప్రజలను యూదా నగరములలో యెరూషలేము వీధులలో అర్పించిన బలులను ప్రభువు గుర్తింపలేదనుకొంటిరా? ఇందువలననే నేడు మీ దేశము ఎడారయ్యను. ప్రజలు దాని దుర్గతిని చూచి భీతిల్లి దానిని శాపవచనముగా వాడుకొనుచున్నారు. ప్రభువు మీ దుష్కార్యములను సహించకపోవుట వలననే ఇదంతయు జరిగినది. మీరు అన్యదైవములకు బలులర్పించి ప్రభువునకు ద్రోహము చేసి అతని ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, వడంబడికను మీరితిరి. కనుక ఈ అనర్థము వాటిల్లినది. అంతటా నేనచటి ప్రజలకు, ప్రత్యేకముగా స్త్రీలకు ఇట్లు చెప్పితిని, సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడనైన ప్రభువు ఐగుప్తులోని యూదులతో ఇట్లనుచున్నాడు, మీరును మీ భార్యలను ఆకాశరాజ్ఞికి ప్రమాణములు చేసితిరి. మేము మీకు బలులర్పించి పానీయార్పణము కావింతుమని ఆమెకు బాస చేసితిరి. మీ ప్రమాణములను నెరవేర్చుకొంటిరి. సరే, ఇక మీ ప్రమాణములను నిలబెట్టుకొనుడు, మీ వ్రతములను తీర్చుకొనుడు. కాని ప్రభువునైన నేను ఐగుప్తులోని యూదులను పురస్కరించుకొని నా మహానామము మీదుగా చేయు ఈ ప్రమాణమును గుర్తింపుడు. మీలో ఎవడునూ ఇక నా పేరు మీదుగా బాస చేయుటకు వీలుపడదు. నేను ప్రభువు పేరు మీదుగా ప్రమాణము చేయుచున్నానని చెప్పజాలరు. మీరు వృద్ధిలోకి రారు కదా, సర్వనాశమయ్యెదరు. మీరు పోరు, అంటురోగముల వలన చత్తురు. మీలో ఎవడునూ మిగులడు. మీలో కొద్దిమంది మాత్రమే చావును తప్పించుకొని ఐగుప్తు నుండి యూదాకు తిరిగిపోవుదురు. అప్పుడు ప్రాణములతో బ్రతికియుండి ఐగుప్తున వసించుటకు వచ్చిన యూదీయులు
నా మాట నెగ్గునో తమ మాట నెగ్గునో తెలిసికొందురు. ప్రభువునైన నేను ఈ తావున మిమ్ము శిక్షించి తీరుదునని రూఢీగా తెలియజేయుచున్నాను. నేను మిమ్ము నాశము చేయుదనని చేసిన ప్రమాణము నెరవేరి తీరును. నేను యూదారాజు సిద్కియాను అతని విరోధియు అతనిని చంపగోరువాడు బబులోనియా రాజు నెబుకద్నెజరు చేతికి అప్పగించి తిని, ఆ రీతినే ఐగుప్తు రాజైన హోఫ్రను అతనిని చంపగోరు విరోధుల చేతికి అప్పగింతును. యూదీతు గ్రంథం 15వ అధ్యాయము. జరిగిన సంగతి విని అస్సిరియా సైనికులు దిగ్భ్రాంతి చెందిరి. ఆ సైనికులెల్లరూ గగ్గోలు పడి చెల్లాచెదురైపోయిరి. కొండలను లోయలను పట్టి ఎవరికి కనిపించిన త్రోవల వెంట వారు పారిపోవజొచ్చిరి. బెతోలియా చుట్టూను కొండలలో శిబిరములు పన్నిన సైనికులను కాలికి బుద్ధి చెప్పిరి. ఇశ్రాయేలు సైనికులు వారిని వెంబడించి తరిమిరి. ఉజ్జియా, బేతో మెస్తాయిము, బెబాయి, కోబా, కోలా నగరములకు ఇశ్రాయేలు మన్యమంతటికిని దూతలను పంపి జరిగిన సంగతులెల్లా అచటి ప్రజలకు చెప్పించెను. అచటి జనులెల్లరూ కలిసి వచ్చి శత్రువుల మీద పడి వారిని హతమార్పవలయునని కోరిరి. ఆ సమాచారమునందుకొని ఇశ్రాయేలీయులెల్లరూ ప్రోగై వచ్చి విరోధులను వెన్నాడిరి. కోబా వరకును వారిని తరిమికొట్టి చిక్కిన వారిని చిక్కినట్లు మట్టుపెట్టిరి. యెరూషలేము పౌరులను మన్యములోని ఇతర ప్రజలను అస్సిరియా శిబిరమున జరిగిన సంగతులను దూతల వలన విని శత్రువుల వెంటబడిరి. గిలాదు, గలిలీ నివాసులు పారిపోవు అస్సిరియులకు అడ్డువచ్చి వారిలో చాలామందిని వధించిరి. వారు దమస్కు పరిసరముల వరకును విరోధులను తరిమికొట్టిరి. బెతూలియా నగరములో మిగిలిన వారు అసిరియా శిబిరము మీద పడి కొల్ల సొమ్మును విస్తారముగా దోచి సంపన్నులైరి. శత్రువులను తునుమాడి తిరిగి వచ్చు ఇశ్రాయేలు సైనికులను విరోధి శిబిరమును కొల్లగొట్టిరి. ఆ పాలెమున చాలా సొత్తు కలదు కనుక కొండలలోను పట్టణముల నుండి పల్లెల నుండి కూడా ప్రజలు వచ్చి కొల్ల సొమ్మును దోచుకొనిరి. ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించుట. యెరూషలేమున వసించు ప్రధాన ఆచార్యుడు యోయాకీము, మహాసభ సభ్యులు ప్రభువు నిర్వహించిన మహాకార్యములను కన్నులారా చూచుటకును యూదీతును అభినందించుటకును బెతూలియాకు విచ్చేసిరి. వారెల్లరూ యూదీతును పొగుడుచు, నీ వలన యెరూషలేమునకు కీర్తి కలిగినది. నిన్ను చూచి ఇశ్రాయేలీయులు గర్వింతురు. నీ వలన మన జాతికి ఎనలేని గౌరవము చేకూరినది. నీవు స్వయముగా ఈ కార్యమును సాధించి ఇశ్రాయేలీయుల మన్ననను పొందితివి. నీ చేయుదమును దేవుడు మెచ్చుకొనును. నీ జీవిత కాలమంతయు ప్రభువు నిన్ను దీవించునుగాక అని పలికిరి. ఆ పలుకులకు ప్రజలెల్లరూ తదాస్తు అనిరి. అసిరీయుల శిబిరమును పూర్తిగా దోచుకొనుటకు 1 మాసము పట్టెను. ప్రజలు హోలోపెర్నెసు గుడారమునందలి వెండి పాత్రములు, ఆసనములు, పరికరములను యూదితునకు కానుకగా ఇచ్చిరి. ఆమె ఈ వస్తువులనెల్లా తన కంచెల గాడిద మీదికిని బండ్ల మీదికిని ఎత్తించెను. ఇశ్రాయేలు స్త్రీలు యూదితును చూచుటకొచ్చిరి. వారామెను కీర్తించుచు గీతములు పాడి నాట్యము చేసిరి. యూదితు మరియు ఆమెతో పయనము చేయు స్త్రీలు సంతోష సూచకముగా చిన్న కొమ్మలను చేపట్టిరి. తల మీద ఒలీవు పత్రముల దండలను ధరించిరి. యూదితు ముందు పోవుచుండగా ఆ స్త్రీలు ఆమె వెంట నడుచుచు నాట్యము చేసిరి. వారి వెనుక ఆయుధములు ధరించి పూలమాలలు తాల్చి గీతములు పాడుచు పురుషులు వచ్చిరి. 16వ అధ్యాయము. అప్పుడు యూదితు ప్రజలందరూ వినుచుండగా ఈ క్రింది కృతజ్ఞతా గీతమును పాడగా ప్రజలా పాటనందుకొని పాడిరి. తంబురతో నా దేవుని కీర్తింపుడు, చిటితాళములతో అతనిని కొనియాడుడు, స్తుతి గీతములతో అతనిని వినితింపుడు, ఆ ప్రభువు నామమును సన్నుతింపుడు. మన ప్రభువు
యుద్ధములను రూపుమాపువాడు. అతడు నన్ను శత్రువుల బారి నుండి కాపాడి మరలా మన ప్రజల మధ్యకు కొనివచ్చెను. ఉత్తర దేశ పర్వతముల నుండి అస్సిరీయులు వచ్చిరి. వేల కొలది సైనికులతో శత్రువులు వచ్చిరి. లోయలోని నదులు వారి సైన్యములతో నిండిపోయెను. కొండలు వారి గుర్రములతో క్రిక్కిరిసిపోయెను. శత్రువులు మన దేశమును తగులబెట్టుదమని, మన పడుచువారిని వధింతుమని, మన చంటిపిట్టలను నేలపై విసిరిగొట్టుదమని, మన పిల్లలను బందీలునుగా కొనిపోవుదమని, మన ఆడపడుచులను చెరపట్టుదమని బెదిరించిరి. కాని సర్వోన్నతుడైన ప్రభువు వారికి అడ్డువచ్చి ఒక ఆడపడుచు ద్వారా వారి యత్నమును వమ్ము చేసెను. వారి నాయకుడు యువ సైనికులకు గాని, మహావీరులకు గాని, బలాఢ్యులకు గాని చిక్కి చావలేదు. మెరారి పుత్రిక అయిన యూదితు తన సౌందర్యముతో అతనిని మట్టుపెట్టెను. ఆమె ఇశ్రాయేలు బానిసత్వమును తొలగింపగోరి వైదవ్య సూచకములైన ఉడుపులను తొలగించి పరిమళ తైలమును పూసుకొని శిరోజములకు పట్టీని కట్టుకొని పట్టుబట్టలు తాల్చి శత్రువును మోసగించెను. ఆమె పాదరక్షలను చూచి అతడు భ్రమసిపోయెను. ఆమె అందమును చూచి సమ్మోహితుడయ్యెను. కడన ఆమె కత్తి అతని మెడను తెగనరికెను. పారసీకులు ఆమె ధైర్యమును చూచి వెలవెలబోయిరి. మేదియా దేశీయులు ఆమె పరాక్రమమునకు విస్మయము చెందిరి. దీనులైన మన ప్రజలు యుద్ధనాదము చేయగా శత్రువులు భయపడిరి. దుర్బలులైన మన జనులు విజయనాదము చేయగా విరోధులు భయకంపితులై పారిపోయిరి. బానిసల బిడ్డలైన మనవారు విరోధులను పారిపోకు బానిసలను పొడిచినట్లుగా పొడిచిరి. ప్రభువు సైన్యము వారిని సర్వనాశనము చేసెను. ప్రభువునకు నేనొక క్రొత్త పాట పాడెదను. ప్రభు, నీవు ఘనుడవు, మహిమాన్వితుడవు, బలాఢ్యుడవు, అజయుడవు. నీవు కావించిన ఈ సృష్టి అంతయు నిన్ను సేవించుగాక. నీవు ఆజ్ఞ ఇయ్యగా సమస్తమును కలిగినది. నీవు ఊపిరిపోయగా ప్రాణులన్నీయూ పుట్టినవి. నీ ఆజ్ఞనెవరును జవదాటరు. నిన్ను చూచి పర్వతములు సముద్రములు కంపించిపోవును. నీ ఎదుట బండలు మైనము వలె కరిగిపోవును. కాని నీ పట్ల భయభక్తులు చూపువారిని మాత్రము నీవు కరుణతో ఆదరింతువు. కమ్మని వాసనలొలుకు బలి కంటే, దహన బలిలో వేల్చిన క్రొవ్వు కంటే నీ పట్ల భయభక్తులు చూపువారు నీకధిక ప్రీతి కలిగింతురు. నా ప్రజల మీద పోరు తలపెట్టువారు నాశనమయ్యెదరు. న్యాయ నిర్ణయము చేయునాడు ప్రభువు వారిని శిక్షించును. ప్రభువు వారి దేహములను అగ్నికిని క్రిములకును ఆహుతి చేయగా వారు సదా బాధతో అలమటింతురు. అంతటా ఆ భక్తులు యెరూషలేము చేరి శుద్ధి చేసుకొని ప్రభువును ఆరాధించిరి. దేవునికి దహన బలులు, స్వేచ్ఛాపూర్వకమైన బలులు, కానుకలను అర్పించిరి. యూదితు ప్రజలు తన వశము చేసిన హోలోపెర్నెసు సొత్తునంతటిని దేవాలయమున సమర్పించెను. ఆమె స్వయముగా హోలోపెర్నెసు మంచము మీద నుండి తీసుకుని వచ్చిన తెరను కూడా దేవునికి అర్పించి తన వ్రతమును తీర్చుకొనెను. ఆ భక్తులెల్లరూ 3 నెలల పాటు యెరూషలేముననే ఉండి దేవాలయము ఎదుట ఉత్సవము చేసుకొనిరి. యూదితు కూడా అంతకాలమును వారితో పాటు అచ్చటనే ఉండెను. యూదితు ప్రశస్తి. యెరూషలేమున ఉత్సవమును ముగించుకొనిన పిదప ఎల్లరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. యూదితు కూడా బెతూలియాలోని తన ఇంటికి వెడలిపోయెను. ఆమె బ్రతికియున్నంత కాలమును ఇశ్రాయేలు దేశమంతటా ఆమె పేరు మారుమ్రోగెను. యూదితును పెండ్లి ఆడుటకు చాలామంది వరులు వచ్చిరి. కాని ఆమె తన భర్త మనష్షే గతించిన తరువాత మరలా పెండ్లి ఆడదయ్యెను. ఆ పుణ్యాంగన తన భర్త ఇంటనే వసించెను. రోజు రోజునకు ఆ ధీర వనిత కీర్తి వృద్ధి చెందెను.
ఆమె చనిపోవక ముందు తన ఆస్తిని తన దగ్గరి చుట్టములకును తన పెనిమిటి బంధువులకును పంచి ఇచ్చెను. తన బానిసకు స్వేచ్ఛను ప్రసాదించెను. ఆ పుణ్యాత్మురాలు తన 105వ ఏట బెతూలియా నగరముననే పరమపదించెను. ఆమెను తన భర్త మనష్షే సమాధిలోనే పాతిపెట్టిరి. ఇశ్రాయేలీయులు ఆమె మృతికి 7 రోజుల పాటు సంతాపము తెలిపిరి. యోదితు జీవించియున్నంత కాలమును ఆమె చనిపోయిన తరువాత చాలా నాళ్ల వరకును కూడా శత్రువులు ఎవరునూ ఇశ్రాయేలీయులను మరలా బాధింపలేదు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము. స్నేహితుడెల్లవేళలా ఆదరముతో ప్రవర్తింపవలెను. ఆపదలలో ఆదుకొనుటకు గాకున్నా సోదరుడిక ఎందులకు. తోటి నరునికి హామీగా ఉండువాడు తెలివిలేనివాడు. వివాదమును కోరువాడు పాపమును కోరుకొనినట్లే. ఎల్లప్పుడూ గొప్పలు చెప్పుకొనువాడు ఆపదలు తెచ్చుకొనును. కుటిల హృదయునికి ఫలితమేమియూ దక్కదు. మోసపు మాటలు పలుకువానికి నాశము తప్పదు. మూడుని కనిన తండ్రి దుఃఖపూరితుడగును. మూర్ఖుని తండ్రికి సంతోషం ఎక్కడిది?